నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్ 3 అంటే 10th క్లాస్ ట్రిగ్నామెట్రీలో ఎగ్జాంపుల్ సమ్స్ చూస్తున్నాము. ఎగ్జాంపుల్ 3 కన్సిడర్ ట్రయాంగిల్ ABC right angled at C in which AB equal to 29 units, BC equal to 21 units and angle ABC equal to theta. Determine the value of cos square theta plus sin square theta and second cos square theta minus sin square theta. సో ఎలా చేద్దామో చూద్దాం. కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిసి. సో మనం ట్రయాంగిల్ ఏబిసిని ఫస్ట్ రఫ్ డ్రా చేసుకుందాం. ఏబిసి రైట్ యాంగిల్ డెట్ సి దగ్గర ఏంటంటే రైట్ యాంగిల్ ఇన్ విచ్ ఏబి ఈక్వల్ టు 29 యూనిట్స్, బీసీ ఈక్వల్ టు 21 యూనిట్స్ అండ్ యాంగిల్ ఏబిసి అంటే మనం ఎప్పుడైనా సరే మధ్యలో ఉన్నదాన్ని యాంగిల్గా తీసుకుంటాం కదా. అంటే ఇక్కడ యాంగిల్ బి అనేది టీటా అంటే ఏంటిది, ఇక్కడ యాంగిల్ బి ఈక్వల్ టు టీటా. సో అప్పుడు ఇదేమవుతుంది, ఏ అవుతుంది. సో ఇప్పుడు మనం రాసుకుందాం యూనిట్స్. ఏబి ఈక్వల్ టు 29 ఇచ్చాడు కదా, ఏబి ఈక్వల్ టు 29 యూనిట్స్, బీసీ ఈక్వల్ టు 21 యూనిట్స్. ఓకే రైట్. ఇప్పుడు మనం కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలుసు సైన్ టీటా అంటే ఏంటి, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ బి డివైడెడ్ బై హైపోటినస్. కాస్ టీటా అంటే ఏంటి, బేస్ డివైడెడ్ బై హైపోటినస్. కానీ మనకి సైన్ టీటా రాసుకోవడానికి ఆపోజిట్ యాంగిల్ వాల్యూ తెలియదు కదా. సో ఫస్ట్ మనం ఈ ఆపోజిట్ సైడ్ వాల్యూ తెలియదు కదా, కాబట్టి ఫస్ట్ ఈ సైడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సైడ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం యూజ్ చేసే థీరం ఏంటి, పైథాగరస్ థీరం. రైట్. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ రాసుకుంటున్నాను. ఏబి ఈక్వల్ టు 29 యూనిట్స్, బీసీ ఈక్వల్ టు 21 యూనిట్స్. సో పైథాగరస్ థీరం అంటే ఏంటి, హైపోటినస్ స్క్వయర్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ స్క్వయర్ ప్లస్ బేస్ స్క్వయర్. కానీ మనకు కావాల్సింది ఇప్పుడు హైట్ స్క్వయర్ కావాలి కదా, అంటే ఏసీ స్క్వయర్ కావాలి కదా. అలాంటప్పుడు ఏసీ స్క్వయర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏబీ స్క్వయర్ మైనస్ బీసీ స్క్వయర్, ఏబీ స్క్వయర్ మైనస్ బీసీ స్క్వయర్. సో ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. ఏబీ స్క్వయర్ అంటే ఏంటి, 29 హోల్ స్క్వయర్ మైనస్ 21 హోల్ స్క్వయర్ రూట్. సో ఇక్కడ ఎలా ఉంది, ఇది ఏ స్క్వయర్ మైనస్ బి స్క్వయర్ లాగా ఉంది. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనే ఐడెంటిటీ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో ఏసీ ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే 29 మైనస్ 21 ఇంటూ 29 ప్లస్ 21 రూట్. సో 29 మైనస్ 21 అంటే ఎంత అవుతుంది, 8 అవుతుంది. 29 ప్లస్ 21 అంటే ఎంత, 50 రూట్. సో 50 ఇంటూ 8, 58 400 రూట్ ఆఫ్ 400. మరి 400కి స్క్వేర్ రూట్ ఏమొస్తుంది, 400 యొక్క స్క్వేర్ రూట్ 20. సో ఏసీ వాల్యూ ఎంత వచ్చింది, 20 యూనిట్స్ వచ్చింది. సో ఏసీ వాల్యూ ఏమని రాసుకోవచ్చు, 20 యూనిట్స్. సో మనకి ఇప్పుడు 3 సైడ్స్ తెలిసాయి కాబట్టి మనం కాస్ సైన్ వాల్యూస్ మనం రాసుకోవచ్చు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి, ఫస్ట్ దేన్ని ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు, కాస్ స్క్వయర్ టీటా ప్లస్ సైన్ స్క్వయర్ టీటా అని రాయమన్నాడు. ఇది చేయడం కంటే ముందు మనం కాస్ సైన్ అంటే రాసుకుందాం. సో సైన్ టీటా ఈక్వల్ టు, మనం నిన్న రేషియోస్ నేర్చుకున్నాం కదా, సైన్ టీటా అంటే ఏంటి, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ బి, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ బి అంటే ఏసీ డివైడెడ్ బై హైపోటినస్ అంటే ఏంటి, ఏబి కదా. సో ఏబి, ఏసీ డివైడెడ్ బై ఏబి. ఏసీ వాల్యూ ఎంత ఉంది, 20 డివైడెడ్ బై ఏబి వాల్యూ ఎంత ఉంది, 29. సో 20 డివైడెడ్ బై 29 సైన్ వాల్యూ. నెక్స్ట్ కాస్ వాల్యూ రాసుకుందాం. కాస్ టీటా ఈక్వల్ టు బేస్ డివైడెడ్ బై, బేస్ అంటే ఏంటిది, బీసీ
డివైడెడ్ బై హైపోటినస్ ఏబి. ఏబి అంటే హైపోటినస్ కదా, ఏబి. సో బీసీ వాల్యూ ఎంత ఉంది? 21 డివైడెడ్ బై హైపోటినస్ ఎంత ఉంది? 29. సో బీసీ 21 డివైడెడ్ బై 29. రైట్. ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో మనం ఇది కింద రాసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటిది? కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. రైట్. కాస్ టీటా అంటే ఏంటిది? 21 డివైడెడ్ బై 29 స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే సైన్ అంటే ఏంటి? సైన్ టీటా అంటే 20 డివైడెడ్ బై 29 హోల్ స్క్వేర్. సో ఇది లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్ని మనం 29 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. తర్వాత న్యూమరేటర్ ఏంటి? 21 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్. సో 29 ఇంటూ 29 841. 21 స్క్వేర్ అంటే 441 వస్తుంది. సో 441 ప్లస్ 20 స్క్వేర్ అంటే 400. సో 441 ప్లస్ 400 841 డివైడెడ్ బై 841. 1 సో 1 మనకేంటిది? 1 వచ్చింది. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ మనకి సెకండ్ ఏంటిది? కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటాని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రైట్, చూద్దాం. కాస్ స్క్వేర్ అంటే ఏంటిది? కాస్ టీటా అంటే ఏంటి? 21 డివైడెడ్ బై 29 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ టీటా అంటే 20 డివైడెడ్ బై 29 హోల్ స్క్వేర్. సో మళ్ళీ ఇది కూడా లైక్ ఫ్రాక్షన్ కాబట్టి 29 హోల్ స్క్వేర్. సో 21 ప్లస్ 20 21 మైనస్ 20, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇలా ప్లస్ ఇంటూ మైనస్. సో 21 ప్లస్ 20 41 ఇంటూ 1 డివైడెడ్ బై 841. 41 1 41 డివైడెడ్ బై 841. సో ఇది దేని వాల్యూ? కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 41 డివైడెడ్ బై 841. ఇది ఆన్సర్. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైనా 2 వాల్యూస్, ఏదైనా 2 సైడ్స్ ఇచ్చి మనకి అదర్ సైడ్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఈ రకంగా పైథాగరస్ థీరం యూస్ చేసి ఫైండ్ అవుట్ చేసి అక్కడ మనకి ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అడుగుతున్నాడో ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మనం ఫైండ్ చేయవచ్చు. సో ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ అర్థమవుతుంది, నచ్చుతున్నాయి అనుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ కూడా చేయండి.